హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. తమ్నైల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. ఒక సిస్టర్ నన్ను అడిగారు, అటువంటి ఫ్లవర్స్ స్లీవ్స్కి ఎలాగా ఇవ్వాలి లేదా అటువంటి ఫ్లవర్స్ ఎలా చేయాలని. నేను చెప్తానని చెప్పాను. చాలా రోజులైతే అయ్యిందనమాట. 2 టైమ్స్ అడిగారు. నేను చెప్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు చాలా టైం అయితే తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఒక జస్ట్ ఐడియా అనేది మాత్రమే ఇస్తున్నానమాట. మీకు పర్టిక్యులర్గా మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను. వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఉండి క్లాత్ని ఇలా కట్ చేశాను చూడండి. ఒక 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ 3 ఇంచెస్ ఎంత వెడల్పైనా పెట్టచ్చు. మ్యాక్సిమం ఒక 4 to 5 ఇంచెస్ వెడల్పు ఉండి ఇలా క్లాత్ని తీసుకోండి. పొడవుగా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇలా జాయింట్ చేయండి. ఇలా క్లాత్ని తీసుకొని జాయింట్ చేశాను అనమాట, ఎక్కువ పొడవు లేదని. చూడండి, ఫస్ట్ ఇలా క్లాత్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు వేరే కలర్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది సిస్టర్. మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వేరే కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ నేను మీకు ఐడియా కోసమే చెప్తున్నాను కాబట్టి నార్మల్గా నేను స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే చూడడం లేదు, మీకు ఐడియా కోసమే. ఇక్కడ ఇటువంటి స్లీవ్స్ ఎవరు ప్రిఫర్ చేయరు, మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి జస్ట్ నేను చెప్పే పాయింట్స్ మాత్రం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత చూడండి, ఇలా ఒక 4 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకున్నాం కదా, అందులో సగం 2 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఇప్పుడు వైట్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ మీద మధ్యకి ఫోల్డింగ్ చేసి ఈ క్లాత్ మీద ఇలా పెట్టి ఒక కుట్టు అనేది చివరి వరకు వేసుకుంటూ వచ్చేయండి. చాలా సింపుల్, పెద్ద కష్టమేమీ కాదు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది. ఇలా చివరి వరకు అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మీరు ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి మీ ఐడియాను బట్టి తీసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకా మీరు మంచి కలర్స్, సాటిన్ క్లాత్ అటువంటివి యూస్ చేశారంటే దాని లుక్ అనేది వేరుగా ఉంటుందన్నమాట. ఇలా చివరి వరకు అటాచ్ చేసుకుంటూ వచ్చండి. చాలా సింపుల్. ఆల్రెడీ నేను ఇదే పద్ధతిలో హెయిర్ బ్యాండ్ అనేది ఎలా చేయాలనేది చూపించాను అనమాట. సేమ్ అదే పద్ధతి. హెయిర్ బ్యాండ్ అనేది 2 కలర్స్తో ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. సేమ్ అదే పద్ధతిలో నేను ఇప్పుడు స్టిచ్ చేయడం అనేది జరుగుతుందనమాట. మీకు ఆ వీడియో చూసుంటే మీకు ఇక్కడ అంతా కన్ఫ్యూజన్గా ఏమి ఉండదు అనమాట. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇదే పద్ధతి అనే అర్థమైపోతుంది. అలాగే చాలామంది ఇంకా వీడియోస్ అయితే అడుగుతున్నారండి, డౌట్స్. వాళ్ళందరివి నేను చేయడానికైతే ట్రై చేస్తాను. కొద్దిగా టైం అయితే పడుతుందనమాట, కానీ తప్పకుండా నేను మీరు అడిగిన వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం లేదండి, తప్పకుండా వీడియోని అనేది లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఇంకో కుట్టు అనేది వేసేయాలన్నమాట. ఇప్పుడు మనం లోపల వైట్ కలర్ క్లాత్తో వేసాం కదా, అది లోపల ఉండిపోతుంది అనమాట. అది బయటికి మనం నార్మల్గా థ్రెడ్ అనేది ఎలా తిరగవేస్తామో ఆ విధంగా తిరగవేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం బ్లౌజెస్కి థ్రెడ్ అనేది రివర్స్ చేస్తాం కదా, ఒక థాడ్ అనేది ఎలా రివర్స్ చేస్తామో అదేవిధంగా దీన్ని బయటికి తీస్తే వైట్ కలర్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇలా వైట్ కలర్ మీద దీన్ని పెట్టేసి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు కలర్ క్లాత్ తీసుకున్నాను కదా, ఇదేమో ఒక 5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం అనుకోండి, అందులో సగం వైట్ కలర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా చాలా సింపుల్, కానీ కొద్దిగా టైం పెట్టి ఓపిక్గా ఫ్లవర్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఒక చీపురు పుల్లను తీసుకొని ఇలా థ్రెడ్ అనేది ఎలా తిరగవేస్తామో ఆ విధంగా చూడండి. ఇలా చివర అనేది పెట్టి మొత్తం క్లాత్ అనేది అటువైపుకి లాగేస్తాం అనమాట. చూడండి, ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పడం జరిగింది చీపురు పుల్లను యూస్ చేసి థ్రెడ్ అనేది ఎలా రివర్స్ చేయాలని.
అలాగే ఇది వెడల్పుగానే మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి రివర్స్ చేయడం చాలా సింపుల్ అనమాట. చూడండి ఈ విధంగా తీయగానే మీకు వైట్ కలర్ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఒక లెవెల్కి చేసుకోండి. ఫస్ట్ వైట్ కలర్ అంతా ఒక వైపు వచ్చేలాగా చేసుకోండి. ఫస్ట్ నీట్గా వైట్ కలర్ అంతా ఒకవైపు, ఇప్పుడు మనం వేరే కలర్ వేసాం కదా అదంతా ఒకవైపు ఉండేలాగా నీట్గా ప్రాపర్గా సర్దుకోండి. ఫస్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట అటాచ్ చేస్తే. ఇప్పుడు దీంతోటే మనం ఫ్లవర్ అనేది రెడీ చేస్తాము. స్లీవ్స్కి ఎలా అటాచ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. థంబ్నెయిల్లో చూపించిన విధంగా మీకు ఐడియా అనేది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంతోటే ఫ్లవర్ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్లవర్ దేని మీద అయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ ఒక అడుగును ఉండడానికి ఒక క్లాత్ అనేది తీసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి చేతితోటి కుట్టుకోవచ్చు, లేదా మిషన్ మీద కూడా కుట్టచ్చు. ఇక్కడ ఫస్ట్ చేతితోటి ఎలా కుట్టాలనేది చూపిస్తాను, తర్వాత మిషన్ మీద కుట్టుకోవడం మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా సెంటర్లో ఇలా పెట్టి చిన్న చిన్న ముళ్ళు అనేది వేసుకుంటూ చుట్టూరు తిప్పుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా చుట్టూ తిప్పుతూ ఒక్కొక్క కుట్టు వేస్తూ రావాలి. చూడండి, ఈ విధంగా నేను మిషన్ మీదే స్టిచ్చింగ్ అనేది వేసి చూపిస్తాను. చూడండి, ఇలా చివరి ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసేయండి. సెంటర్లో ఫోల్డింగ్ చేసి అక్కడ ఫస్ట్ నీడిల్ అనేది పెట్టి ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఎలా కుట్టాలనేది చూడండి. ఇక్కడ 2 పద్ధతుల్లో కుట్టడం అనేది చూపిస్తాను. అంటే ఫస్ట్ నార్మల్గా ఎలా కుట్టాలి, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ ఎలా కుట్టాలనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు సర్కిల్గా కుట్టుకుంటూ రావాలి. ఫ్లవర్ కాబట్టి సర్కిల్గా చుట్టూరు కూడా తిప్పుతూ కుట్టాలన్నమాట. ఇక్కడ కుట్టేటప్పుడు వైట్ కలర్ బయటకు వచ్చేలా పెట్టాను కదా, అలా కాకుండా మీరు వైట్ కలర్ లోపలికి వచ్చేలా పెట్టుకొని బ్లూ కలర్ అనేది బయటకు వచ్చేలా పెట్టుకోవచ్చు. డిజైన్ మీరు ఎలా రెడీ చేయాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం అనమాట. మీ ఇష్టాన్ని బట్టి మీరు స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావచ్చు. ఇక్కడ నేను వైట్ కలర్ అనేది బయటకు వచ్చేలా కుడుతున్నాను కదా, మీరు అలా కాకుండా బ్లూ కలర్ బయటకు రావాలంటే సేమ్ అదే విధంగా కుట్టచ్చు అనమాట. ఇక్కడ కుట్టు అనేది ఇప్పుడు ఎక్కడ పడుతుంది, బ్లూ కలర్ మీద పడుతుంది అనమాట. చూడండి ఇలా. అయితే ఇక్కడ నేను ప్లెయిన్గా కుట్టడం జరిగింది కదా, అలా కాకుండా ఫ్లవర్ అనేది ఇంకా నీట్గా రావాలనుకోండి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్లెయిన్గా కుట్టాను, ఇప్పుడు ఫ్రిల్స్ ఇస్తూ కుట్టడం చూపిస్తాను. చూడండి, ఇక్కడే ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న కుర్చీలు పెడితే ఫ్లవర్ యొక్క లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఎలా అయినా సరే మీ ఇష్టం అనమాట. లేదు ప్లెయిన్గా కావాలి, మాకు అదొక డిజైన్లా కనిపిస్తుందంటే ఆ విధంగానే ఉంచుకోవచ్చు. లేదు ఇలా ఫ్రిల్స్ పెడతాము ఇంకా నీట్గా కనిపిస్తుందంటే అలా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ ఒక సర్కిల్ కుట్టిన తర్వాత ఇంకో సర్కిల్ కుడతాం కదా. చూడండి, ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా కుట్టచ్చు. ఇప్పుడు మనం ఒక వరుస కుట్టిన తర్వాత దాన్ని పక్కన దగ్గరగా రావాలనుకోండి ఫ్లవర్ అనేది, ఫస్ట్ కుట్టిన రోని కొద్దిగా పైకి తేల్చి కుట్టాలన్నమాట. చూపిస్తాను చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమవుతుంది. వీడియో గమనిస్తూ ఉండండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఇలా పక్క నుంచి కుట్టుకుంటూ రావచ్చు తేల్చి, అలా అయితే నీట్గా ఉంటుంది. లేదు అలా తేల్చకుండా కుట్టాలంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుందన్నమాట. ఇలా కుట్టుకుంటూ రావచ్చు, లేదా ఇలా తేల్చి దగ్గరగా పెట్టి కూడా కుట్టుకుంటూ రావచ్చు. అంటే ఒకదాని పక్కన ఒకటే కుడతాము, బట్ కొద్దిగా తేల్చి ముందు రోని కొద్దిగా తేల్చి కుట్టామనుకోండి ఫ్లవర్ అనేది దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా తేల్చకుండా ఒకదాని పక్కన ఒకటి కుట్టేసామనుకోండి అది దూరంగా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ ఎప్పుడైనా సరే దగ్గరగా వచ్చాయనుకోండి చూడడానికి ఫ్లవర్ లుక్ అనేది వస్తుంది. ఇక్కడ చివర ఎక్కడితో ఎండ్ అయిపోతుందో అక్కడ చిన్న ఫోల్డింగ్ చేసి కుట్ అనేది రఫ్ చేసి తీసేయండి. తీసిన తర్వాత మీకు లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీకు దగ్గర నుంచి కూడా చూపించి కొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్లవర్ అనేది ఫస్ట్ మధ్యలో చూసారా కొద్దిగా దూరంగా వచ్చిందనమాట. అంటే ఒకదాని పక్కన దగ్గరగా కుట్టినట్టు కాకుండా ఒకదాని పక్కన ఒకటి నార్మల్గా కుట్టాను. తర్వాత 2 రోస్ వచ్చేటప్పటికి కొద్ది తేల్చినట్టు కుట్టాను అనమాట. చూడండి, ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి కుట్టడం వల్ల కొద్ది దూరంగా వచ్చినట్టుగా ఉంది. ఫస్ట్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టకుండా కుట్టడం వల్ల లుక్ అలా కనిపించింది. తర్వాత ఫ్రిల్స్ పెట్టింది కూడా చూడండి ఎలా కనిపిస్తుందో.
ఇప్పుడు ఈ రో తేల్చి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎలాగుంది, ఇంత దూరంలో వేసాను, కొద్ది దూరం తగ్గించి. ఇప్పుడు చూడండి ఈ రో బాగా దగ్గరికి వేసాను అనమాట. ఇలా మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే ఆ విధంగా వేసి ఫ్లవర్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఫ్లవర్ని మీరు హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్ చుట్టూరు కట్ చేసేస్తే అడుగున బేస్ అనేది అలా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి హ్యాండ్ మీద వేసుకోవచ్చు, లేదా తమ్నెయిల్లో చూపించినట్టుగా రావాలంటే అది ఎలాగో కూడా చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా పెట్టేస్తే నార్మల్గా ఇలా ఫ్లవర్ వస్తుంది. అలా కాకుండా హ్యాండ్ మొత్తం మీకు ఫ్రిల్స్రా రావాలి అనుకోండి, అప్పుడు ఇలా ఫ్లవర్ కాకుండా హ్యాండ్ చుట్టూ చూడండి ఇలా బయట నుంచి ఇలా వేసుకుంటూ వచ్చి సెంటర్తో ఎండ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలా వేసుకుంటూ చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఇలా మళ్ళీ తర్వాత లోపల సర్కిల్ వేసుకుంటూ వచ్చి మధ్యలో ఎండ్ చేసి కుట్టేయాలన్నమాట. అప్పుడు చెయ్యి అంతా వస్తుందన్నమాట. అలా 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి అనేది ఫాలో అవ్వచ్చు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఐడియా అనేది మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.